చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హైటెన్షన్ నెలకొంది. పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతుంది. స్టేషన్ ఎదుట పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కార్యకర్తలు. ఇక దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తంగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణలో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ విచారిస్తోంది. దాదాపుగా 5 గంటల పైగా విచారణ కొనసాగుతా ఉంది. సో ఒకవైపు గంటలు పెరుగుతున్న కొద్దీ బీఆర్ఎస్ క్యాడర్లో కావచ్చు, నేతలు కావచ్చు, ఒక ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. సో ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మొదటగా హరీష్ రావు అనుకున్నట్టుగానే 11 గంటలకు సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన హాజరయ్యే సందర్భంలోనే పలువురు నేతలు, కార్యకర్తలు హరీష్ రావు వెంబడి వచ్చినప్పటికీ హరీష్ రావు ఒక్కరినే సిట్ కార్యాలయానికి అనుమతించారు. సో మిగతా వాళ్ళందరినీ అక్కడనే అడ్డుకున్నారు. సో ఉదయం నుంచి కూడా సిట్ విచారణ కొనసాగుతున్న క్రమంలో గంటకు కూడా బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, లేకుంటే హరీష్ రావు అభిమానులు కావచ్చు, ఇతరత్ర అంతా కూడా గంట సమయానికి చూస్తా ఉన్నారు. హరీష్ రావు ఎప్పుడు వస్తారు, కేవలం విచారణ అంటున్నారు. దాదాపు 5 గంటలుగా కావస్తా ఉంది. మరి ఇంకా ఎప్పుడు విచారణ ముగుస్తుంది, అసలు సిట్టులో విచారణలో భాగంగా హరీష్ రావును ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు, హరీష్ రావు ఏం చెప్తున్నాడు అనేది మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో, ఇటు కార్యకర్తల్లో ఒక రకంగా టెన్షన్ సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఇదే రకంగా బీఆర్ఎస్ ఒకవైపు తెలంగాణ భవన్ కావచ్చు, అదే సందర్భంలో జూబ్లీహిల్స్ పిఎస్ ముందట, దాంతో పాటుగా పలు జిల్లాల్లో హరీష్ రావుకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఉదయం నుంచి కూడా మొత్తం కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఫాలో అప్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో నిమిషం గడుస్తా ఉంది, గంటలు గడుస్తా ఉన్నాయి. హరీష్ రావు ఇంకా బయటకు రాలేదు. తమ నేతకు ఏం జరుగుతా ఉంది, తమ నేతను ఏం చేయదలుచుకున్నారు, విచారణ పేరుతో ఎందుకు రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఒకవైపు ఆరోపిస్తూ ఉండగా, మరోవైపు ఆందోళన పడుతూ ఉండగా, ఇక ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో ఏం జరుగుతోంది, ఒకవైపు విచారణకు సంబంధించి ఆలస్యం అవుతున్న క్రమంలో పార్టీ నేతలకు సంబంధించి ముఖ్య నేతలు కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరత్ర సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు విచారణకు సంబంధించి అడ్వకేట్ల బృందం కూడా ఇప్పటికే ఉదయం నుంచి వాళ్ళకి అనుమతించలేదు. సాయంత్రం కాసేపటి క్రితమే బీఆర్ఎస్ భవన్ నుంచి కూడా బీఆర్ఎస్ లీగల్ టీం అంతా కూడా అక్కడ చేరుకొని జూబ్లీహిల్స్ పిఎస్ చేరుకొని అతనికి హరీష్ రావుకు మద్దతుగా కూడా అసలు సిట్టు విచారణ ఏ భాగంగా కొనసాగుతోంది, ఎందుకు ఇట్లా ఇది పొలిటికల్ రాజకీయంగా వేధింపులతో, రాజకీయ కక్షతో వైఖరితోనే ఇట్లా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి మరోవైపు ఈ న్యాయవాదుల బృందం కూడా, బీఆర్ఎస్ సంబంధించిన న్యాయవాదుల బృందం కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక అరగంట 5 గంటల వరకు చూసి విచారణ కనుక ఇలాగే ఆలస్యమై 5 గంటల తర్వాత లోపు గనక హరీష్ రావు కనుక సిట్టు విచారణ నుంచి బయటకు రాకుంటే తదుపరి ఏం చేయాలనే దానిపైన బీఆర్ఎస్ భవన్ కూడా కొంత సమాలోచనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇది ఇలాగే వదిలేస్తే హరీష్ రావుకు సంబంధించి, ఎందుకంటే బీఆర్ఎస్ లో అత్యంత కీలకమైన నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో చాలా అత్యంత చురుకైన పాత్ర పోషించాడు. సో ఒక రకంగా బీఆర్ఎస్ కు ట్రబుల్ షూటర్. సో ఆ ట్రబుల్ షూటర్ కే ఇప్పుడు ట్రబుల్ వచ్చిన నేపథ్యంలో పార్టీ క్యాడర్ అంతా కూడా కొంత డైలమాలో పడింది, కొంత టెన్షన్ పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో హరీష్ రావుకు సంబంధించి సిట్ విచారణ పేరుతో ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నెక్స్ట్ పొలిటికల్ గా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరుగుతోంది అనే దానిపైనే కొంత చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఇతరత్ర నాయకులతో చర్చలు జరుపుతా ఉన్నారు. ఒకవైపు కనుక లేట్ అయితే మరికొంతమంది ఒకవైపు బీఆర్ఎస్ భవన్ నుంచే నేతలంతా కూడా జూబ్లీహిల్స్ పిఎస్ వరకు ర్యాలీగా వెళ్లాలని అనుకుంటున్నారు. అక్కడ లేని పక్షంలో అక్కడే బీఆర్ఎస్ భవన్ ముంగట ఆందోళనకు దిగాలని అనుకుంటున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద గంట క్రితం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతుంది. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పలు సందర్భాల్లో పోలీసులు వాళ్ళపై, అంటే వాళ్ళని మొత్తంగా కూడా సిట్ కార్యాలయంలోకి రాకుండా, పోలీసు పిఎస్ ఆవరణలోకి రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు తాజాగా కూడా మరి కాసేపట్లో వివిధ జిల్లాల నుంచి హరీష్ రావు అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, సిద్దిపేట, ఎందుకంటే సొంత నియోజకవర్గం సిద్దిపేట జిల్లా నుంచి హరీష్ రావుకు
సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. సో మొత్తంగా కూడా అంతటా ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, హరీష్ రావు అభిమానులు కనుక జూబ్లీహిల్స్ పిఎస్ వద్దకు చేరుకుంటే ఆ పరిస్థితి మరింత చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తమ నాయకునికి సిట్టు విచారణ పేరుతో ఒకవైపు రాజకీయంగా కక్ష వేధింపులకు గురి అవుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏదైనా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా కొంత హద్దులు మీరితే అది ఆటోమేటిక్ గా శాంతి భద్రతకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ వైపు, అదేవిధంగా నెక్స్ట్ జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ముందస్తుగా పెద్ద ఎత్తున పోలీసులను కూడా మోహరించారు. సో ఒక రకంగా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో 2 ఏళ్ల తర్వాత ఇది ఒక రకంగా రీసెంట్ గా చూసాం. కాళేశ్వరం ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి విచారణలో భాగంగా జస్టిస్ పినాకిని ఘోష్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ హాజరైనప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి ఉందో ఆ తర్వాత ఇప్పుడే అంతటి పరిస్థితి ఒక బీఆర్ఎస్ ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. మధ్యలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో సంబంధించి నోటీసులు ఎదుర్కొన్న సందర్భంలో ఏసీబీ విచారణ నేపథ్యం కూడా కొంత కార్యకర్తల్లో ఇట్లాంటి పరిస్థితి టెన్షన్ వాతావరణం ఉంది. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరొకసారి ఫోన్ ట్యాపింగ్ అంశం అనూహ్యంగా ఒకసారి తెరపైకి రావడం, నిన్న రాత్రి నోటీసులు ఇవ్వడం, తెల్లారి మర్నాడు ఉదయం 11 గంటలకి విచారణకు హాజరు కావాలని చెప్పేసి హరీష్ రావును సిట్టుకు విచారణకు పిలవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయంగా ఏదో జరగబోతోంది పొలిటికల్ గా తెలంగాణ పాలిటిక్స్ లో అనేది కొంత అంతా కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పెట్టుబడులకు సంబంధించి దావోస్ వెళ్తే ఇక్కడ మాత్రం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి హాట్ గా కొనసాగుతోంది. ఒకవైపు హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. మరి కొద్ది రోజుల్లోనే ఇటు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తంగా కూడా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, కీలకంగా తీసుకుంటున్నాయి. సో గెలిపే ధ్యేయంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్న క్రమంలో ఇప్పుడు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ కూడా జిల్లా పర్యటనలు, జిల్లాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ ఉంటే ఇటు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా సేమ్ అదే స్థాయిలో జిల్లాలను పర్యటించి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా కూడా బీఆర్ఎస్ సత్తా చాటాలను ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో 2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా సిట్టు విచారణ పేరుతో హరీష్ రావుకు నోటీసులు రావడం, విచారణ జరుగుతుండడంతో కొంత బీఆర్ఎస్ లో కొంత గుబులు రేగుతుందని చెప్పవచ్చు. సో హరీష్ రావు కనుక ఎందుకంటే చాలా పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ట్రబుల్ షూటర్ గా ఉండి మంచి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళినట్టు హరీష్ రావు ఇప్పుడు ఈ యొక్క విచారణ ఎదుర్కొంటుండడంతో కొంత బీఆర్ఎస్ క్యాడర్ లో ఒక రకమైన టెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా అక్కడ నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. సిద్దిపేట నుంచి తో పాటుగా రాష్ట్ర నలుమూల నుంచి కొంతమంది అభిమానులు, బీఆర్ఎస్ సంబంధించి కార్యకర్తలు కావచ్చు, హరీష్ రావుకి సంబంధించి వ్యక్తిగతంగా అతనితో ఉన్న సంబంధం, సాన్నిహిత్యం ఉన్నటువంటి అభిమానులు, నేతలంతా కూడా జూబ్లీహిల్స్ పిఎస్ వద్దకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ అంతా కూడా ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవేళ కనుక విచారణ మరింత ఆలస్యం అయితే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల కూడా పోలీస్ సంబంధించి కొంత అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎక్కడా కూడా ఇట్లాంటి ఆందోళన నిరసనల పేరుతో ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రత విఘాతం కలగకుండా ఉండాలని చెప్పేసి కూడా పోలీస్ కూడా మొత్తం కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో చాలా రోజుల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాప్ అంశానికి సంబంధించి ఒకసారి ఇప్పటి వరకు అంటే ప్రభాకర్ రావుతో అధికారుల బృందాన్ని, పలువురు నాయకులకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన, సో ఇప్పుడు హరీష్ రావుకు సంబంధించి మాత్రం కొంత ఉత్కంఠ రేపుతా ఉంది. సో ఒక రకమైన టెన్షన్ వాతావరణం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే హరీష్ రావుకు సంబంధించి కూడా ఎన్నికల సమయంలో కొంతమంది నంబర్లు ఇచ్చారు, ఆ నంబర్ల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి కొంత ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సిట్ ఏ రకంగా హరీష్ రావుకు ఏమేమి ప్రశ్నలు సంధిస్తూ ఉంది, హరీష్ రావు వాటికి ఏ సమాధానం చెప్తున్నాడు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. సో ఒక రకంగా బీఆర్ఎస్ సంబంధించి అధికారం కోల్పోయిన తర్వాత ప్రధానంగా ఒక 3 అంశాలు బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికర పరిస్థితి తీసుకుపోతున్నాయి. దాంట్లో ఒకటి కాళేశ్వరం కాగా, రెండోది ఫోన్ ట్యాపింగ్, మూడోది కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించి ఈ ఫార్ములా కేసు. ఈ మొత్తం 3 వ్యవహారాల్లో బీఆర్ఎస్ కు కొంత ఇటీవల కాలంలో వరుసగా నోటీసులు, విచారణకు హాజరు కావడం జరుగుతోంది. ఇప్పుడు మాత్రం దాంట్లో హరీష్ రావు గతంలో కాళేశ్వరం పోయినప్పుడు ఇంత ఉత్కంఠ రేగలేదు, కానీ కేసీఆర్, హరీష్ రావు ఏదైతే జస్టిస్ పినాకిని ఘోష్ ముందు హాజరైన క్రమంలో కూడా ఈ స్థాయిలో ఓ రకమైన ఆందోళన, టెన్షన్ నెలకొనలేదు. కానీ ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా హరీష్ రావు విచారణ హాజరైన క్రమంలో 5 గంటలు గడుస్తూ ఉంది. అప్పటికి మొత్తంగా కూడా కొంత బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. సో ఏం జరగబోతోంది నెక్స్ట్, హరీష్ రావుకు సంబంధించి సిట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోందా, అదే జరిగితే రాష్ట్రంగా తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, బీఆర్ఎస్ సంబంధించి ముఖ్య నాయకులు ఎందుకు పదే టార్గెట్ చేస్తున్నారు, రాజకీయంగా కేవలం కక్షపూరితంగా ఒకవైపు న్యాయస్థానాల్లో కేసును కొట్టేసినప్పటికీ కక్షపూరితంగా
కక్షపూర్తంగా ఇలా సిట్ తో విచారణ పేరుతో వేధించడం ఎంతవరకు సబబం అని చెప్పేసి Okay. బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.